గురుగారు జల్లగా మనకి భగవద్గీత అన్నది ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పింది. ఎప్పుడైతే అర్జునుడు యుద్ధం చేసి తన వాళ్ళని చంపాలని అనుకోలేదో, అది ఇప్పుడు కూడా అందరూ ఏం చెప్తారంటే మన గీత మారాలి అంటే భగవద్గీత చదవాలి అని. ఎప్పుడో ద్వాపర యుగంలోని రాసిన గీత ఇప్పుడున్న కలియుగంలో పనిచేస్తుందా అంటే చదివినా? మనము తీసుకోవాల్సిన సారాంశం సింపుల్గా చెప్పాలంటే అమ్మా, నాడు ద్వాపర యుగములో జరిగిన ఇతివృత్తంలో మొట్టమొదటిది విషాద యోగం. ఆ విషాద యోగములో అర్జునుడు కృష్ణుడికి చెబుతాడు, అటు కౌరవుల మధ్యకి మన పాండవుల మధ్యకి రథాన్ని నడుమున నిలుపు అంటాడు. నిలిపిన తర్వాత మొదటిసారి ఏమంటాడంటే, ఎదుటి శత్రువులో నేను ఎవరెవరితో పోరాడాలి నాకు చెప్పు అంటాడు. అప్పుడు విషయం తెలుసుకున్నటువంటి అర్జునుడు ఎదుటి శత్రువులైనటువంటి భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఈ కృపాచార్యుడు వీళ్ళందరినీ చూసి, వీళ్ళందరూ నా బంధువులే కదా, వీళ్ళను నేను చంపాలనా, చంపి నేను పాపం కట్టుకోవాలా అని అడిగేటువంటి సందర్భముతోనే గీత మొదలైంది. అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, ఆనాడు జరిగిన ద్వాపర యుగ చరిత్రకి ఈనాడు కలియుగానికి ఏంటి గురువుగారు అంటే, మనం అన్వయం చేసుకుంటే నేటి యువతకు అది సందేశంగా, మనం ఒక పిల్లవాడు ఒక పరీక్ష రాయబోతాడు. ఆ పరీక్ష రాసేటప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు పరీక్ష వరకు చదవాలనుకున్న వాడు పరీక్ష దగ్గర పడే కొద్దికి నేను ఈ పరీక్ష రాయగలనా, ఈ పరీక్షలో నుంచి నేను ముందుకు ఆరితేరగలనా అని అనుమానం వచ్చినప్పుడు దానికి ధైర్యం ఇచ్చేటువంటి వాడు పాఠశాలలో గురువు, ఇంట్లో తల్లిదండ్రులు. అంటే మంచి మాట అనేటువంటిది ధైర్యాన్ని పురికొల్పుతుంది. కాబట్టి మనం ఈ విధంగా నేటి విద్యార్థికి, నాటి విద్యార్థిగా అర్జునుడు అయినప్పుడు కృష్ణుడు గురువుగా బోధించిన గీతను మనం ఇలా అన్వయం చేసుకొని, అప్పుడు కృష్ణుడు ఏమని బోధించాడు, నీ యొక్క కర్మణ్యే వాధికారస్య మా ఫలేదు కదాచర, నీ పని నువ్వు చెయ్యి అన్నట్లుగా ఇక్కడ కూడా నువ్వు కష్టపడి చదువు, నువ్వు పరీక్ష రాయి, ఫలితాన్ని ఆలోచించొద్దని ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలలో గురువులు బోధించే విధంగా దాన్ని మనం అన్వయం చేసుకుంటే, నాడు కృష్ణుడు అర్జునునికి యుద్ధఘట్టంలో చెప్పిన విషయం అది ఏదైనా సరే, ఆ గీత ఆ రోజు తలగీతగా మార్చింది. ఈ రోజు వీడి జీవితానికి ఒక గీతగా మార్చడానికి ఇది ఉపోద్ఘాతం అవుతుందనేది నా అభిప్రాయం.